ఈ డివైస్‌ని వచ్చేసి నా ఫ్రెండ్ బ్యాగ్‌లో పెట్టాను నేనిది. ఫ్రెండ్ ఎక్కడికెళ్తున్నా అనేది నా ఫోన్‌లోనే తెలుస్తుంది. దాదాపుగా 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. పర్ఫెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. మీరు కూడా ఎవరినైనా ట్రాక్ చేయాలనుకున్నా, ఏదైనా వస్తువు గానీ, పార్సిల్ గానీ, బైక్ అయినా, కార్ అయినా, మీ పెట్స్‌ని కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. బేసిక్‌గా ఇది నాకు నచ్చడానికి 4 రీజన్స్ ఉన్నాయి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తా. ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఎలాంటి సిమ్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇలాంటి డివైజెస్లో సిమ్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తే అన్ని రోజుల వరకు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ డివైస్ పోతే మీ సిమ్ని యూజ్ చేసి ఎవరైనా మీ సిమ్ని మిస్యూజ్ చేయొచ్చు. ఇందులో అలాంటి టెన్షన్ లేదు. ఇందులో ఎలాంటి సిమ్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి బ్యాటరీ. నార్మల్గా ఇలాంటి డివైస్ యూజ్ చేసేటప్పుడు బ్యాటరీ అనేది ప్రాబ్లం. ఇలాంటి డివైజెస్లో బ్యాటరీకి సంబంధించి 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని 10-15 రోజులు ఛార్జింగ్ పెట్టాలి. ఎక్కడ పెట్టినా మీరు గుర్తుపెట్టుకొని మరీ ఛార్జింగ్ పెట్టాలి, లేకపోతే ఇది పని చేయదు. ఇంకో దాంట్లో బ్యాటరీ అయితే ఉండదు, ఎక్స్టర్నల్గా వైరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. బైక్ లేదా కార్లో పెట్టినప్పుడు బ్యాటరీతో కనెక్ట్ చేయాలి. ఈ విధంగా ఎక్స్టర్నల్ వైరింగ్ చేయడం వల్ల కొన్ని దీంట్లో ఇన్సూరెన్స్ అనేది వర్తించదు వెహికల్స్. థర్డ్ వచ్చేసి ఈ డివైస్ని యూజ్ చేయడానికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొన్ని డివైజెస్ యూజ్ చేయాలంటే, అప్లికేషన్ యూజ్ చేయాలంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందులో ఆ ప్రాబ్లం లేదు. ఫైనల్గా 4 వచ్చేసి డివైస్ సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. మీరు ఎక్కడైనా పెట్టొచ్చు ఈ డివైస్ని. ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. దీన్ని 1 ఇయర్ వరకు రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ తర్వాత కూడా దీంట్లో వచ్చిన ఎక్స్ట్రా బ్యాటరీని మీరు మళ్ళీ రిప్లేస్ చేసుకుని వాడుకోవచ్చు. బ్యాటరీస్ మీకు మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ మీకు డబుల్ టేప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతో మీరు ఎక్కడైనా అతికించవచ్చు. కార్లో అయినా, బైక్ దగ్గర అయినా ఇక్కడ మీరు ఈజీగా అతికించవచ్చు. దాన్ని ఈ డివైస్ని మంచిగా యూజ్ చేయొచ్చు. రీసెంట్గా జియో నుంచి లాంచ్ చేశారు. పేరు జియో ట్యాగ్ గో. వచ్చేసి మీరు ట్రాక్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బ్యాగ్లో అయినా, కార్లో అయినా, బైక్లో కూడా పెట్టచ్చు. మీరు ఇలా పెట్టచ్చు. ఇంకే విధంగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నుంచి థర్డ్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. జియో ట్యాగ్ వర్షన్లో ఇది థర్డ్ ప్రోడక్ట్. వచ్చేసి జియో ట్యాగ్. ఇది పూర్తిగా బ్లూటూత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బ్లూటూత్ రేంజ్ దాటిపోతే ఇది డివైస్ అనేది పనిచేయదు. వచ్చేసి జియో ఎయిర్ ట్యాగ్ని అయితే రిలీజ్ చేశారు. కూడా బ్లూటూత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాటిపోతే ఇది కూడా పనిచేయదు. బట్ నియర్ బై ఏదైనా ఐఫోన్ ఉంటే దానికి అది కనెక్ట్ అవుతుంది. ఇలా జియో ట్యాగ్ ఉన్న లొకేషన్ అయితే ఐఫోన్ అయితే చూపిస్తుంది. పనిచేస్తుంది కాబట్టి దీంతో చూస్తే అది చాలా కాస్ట్లీ. జియో ట్యాగ్ కొని రిలీజ్ చేశారు. ఆండ్రాయిడ్లో వర్క్ అవుతుంది, ఐఫోన్లో అయితే ఇది వర్క్ అవ్వట్లేదు. ఎక్కడున్నా వస్తువుని కావచ్చు, మనిషిని కావచ్చు ఈజీగా ట్రాక్ చేయడం కూడా మీ ఫోన్కి చాలా ఈజీ. కనెక్ట్ చేసుకోవాలి చెప్తాను. లైక్ అయితే చేసుకోండి. ఫోన్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ కనిపిస్తున్న బటన్ లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత మీ ఫోన్లో ఒక పాపప్ కనిపిస్తుంది. అగ్రీ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నార్మల్గా నేను వంటలేస్తున్నా. ఈ డివైస్ వచ్చేసి ఫైండ్ మై డివైస్ యాప్ని యూజ్ చేసి వర్క్ అవుతుంది. ఫైండ్ మై డివైస్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. లేదంటే జియోకి సంబంధించిన అఫిషియల్ అప్లికేషన్ ఉంది, జియో థింగ్స్ అని. దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫైండ్ మై డివైస్ ఓపెన్ చేసిన తర్వాత జియో ట్యాగ్ గో అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. డివైస్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. కింద కనెక్ట్ ఉంటుంది, దాన్ని కొట్టండి. తర్వాత అక్కడ అలో చేయండి. మీరు చూడొచ్చు డివైస్ ఎక్కడుందో దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డివైస్ లొకేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. కావాలని అవసరం లేదనుకుంటే మళ్ళీ దాన్ని స్టాప్ చేయొచ్చు. డివైస్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వెంటనే బై చేయండి.